ఆయన నమస్తే. మీ పేరు? అఖిల్ అండి. బ్రో ఏం చేస్తారు? నాది ఇంటీరియర్ బిజినెస్ అండి. ఏం బ్రో ఈ రోజున కూటమి ప్రభుత్వం మీలాంటి యువతకి మేము ఎంతో భరోసా కల్పిస్తామని చెప్పి అంటా ఉన్నారు. మరి నిజంగా యువతకు భరోసా కల్పిస్తుంది ఈ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుందండి యువత కోసం. అలా పోయిన సంవత్సరం డిఎస్సి ఉద్యోగాలు వదలటం కానీ, ఈ సంవత్సరంలో 10,000 పోస్టులు గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి పోస్టులు వదలటంలో కానీ కూటమి ప్రభుత్వం సఫలీకృతం అయింది. ఇది చాలా హర్షణీయాంశమైన విషయం. మనకు వచ్చేవాటికి ఈ యువతకు కూడా భరోసా కల్పించే విషయం. మన కూటమి నాయకులు లోకేష్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ యువత కోసం చాలా కష్టపడుతున్నారు. నెక్స్ట్ భవిష్యత్తు యువతదే కాబట్టి వాళ్ళ కోసం కష్టపడితేనే రాష్ట్రం ముందడుగు వేయగలదు దేంట్లో అయినా. అంటే మరి ఈ రోజున ఏదైతే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయటం ఏంటి యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? దాని ద్వారా కూడా యువతకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పక్క రాష్ట్రాల కంటే మన సంపాదన అనేది ఎక్కువ ఉంటుంది. యువతకి 1,00,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. మరి కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా కొన్ని లక్షల ఉద్యోగాలు అనేవి చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అవి కొన్ని వివాదాల్లో కానీ లేదంటే దానికి అర్హులైన యువత లేకపోవటం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. దానికి తగ్గట్టు ప్రణాళికలు సిద్ధంగా చేసుకుని అన్ని పోస్టుల్లోనూ యువత అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తుంది. అంటే గత పాలకులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడం తిప్పకుండా ఏకైక నాయకుడు చేశాడు జగన్మోహన్ రెడ్డి. యువత భవిష్యత్తు బాగుందంటే గత ప్రభుత్వ పాలనలోనే అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు బ్రదర్? మరి గత ప్రభుత్వ పాలన ఏంటంటే చదువుకు తగ్గ ఉద్యోగాలు లేవు, ఉద్యోగానికి తగ్గ చదువులు లేవు. అసలు కొన్ని కంపెనీలు అయితే తీసేసిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఇప్పుడంటే చదువుకు తగ్గ ఉద్యోగాలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం దాని దిశగా వెళ్తుంది. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వం రావడం వల్ల పెద్ద పెద్ద పెట్టుబడులు పెడతానికి కూడా ఇంటర్నేషనల్ కంపెనీలు అనేవి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ పెడతానికి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి. గతంలోనే యువత భవిష్యత్తు బాగుంది, ఎన్నో లక్షల జాబ్స్ కూడా మేము కల్పించాము యువతకు అంటా ఉన్నారు. మరి ఏం నిజం లేదా? అలాంటి పరిస్థితి ఏం లేదు గతంలో అసలు యువత అనేది రాష్ట్రంలోనే లేరండి. ఉద్యోగాలు లేనప్పుడు రాష్ట్రంలో ఎందుకుంటారు? పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేది మన యువతకి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కనిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో దృఢంగా ముందుకు సాగుతుందండి. మరి ఈ రోజున కూటమి ఏదైతే లోకేష్ గారు బాధ్యత సాక్షిగా చెప్పారు, 1,00,000 ఉద్యోగాలు నేను ఫుల్ఫిల్ చేస్తాను యువతకి అని చెప్పి, ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతుందా బ్రదర్? అసలు జరుగుతుంది కదండి. మరి నిన్న 10,000 ఉద్యోగాలు 10,000 పోస్టులు వదిలేరు. అలాగే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా 1,00,000 కాదు 1,00,000 పైన ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. అంటే మరి గతంలో చూసుకుంటే యువత పరిస్థితి ఏంటి అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ కానీ రిలీజ్ చేస్తా అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. మరి ఏంటి జాబ్స్ ఏమైనా కల్పించారా? మరి జాబ్స్ అనేవి అసలు యువత గురించి అసలు ఆలోచనే లేదండి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వమే యువత గురించి వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంచాలి అనే ఉద్దేశంతోనే కొన్ని పథకాలు అనేవి యువత కోసం ప్రవేశపెట్టింది. దా దాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటున్నారు యువత కూడా. డెవలప్మెంట్ అనేది చూస్తాను కూటమి ప్రభుత్వం. అంటే ముఖ్యంగా ఈ 22 నెలల పరిపాలనలో డెవలప్మెంట్ ఏం చేశారని అడిగితే మీరేం చెప్తారు? కూటమి పాలనలో కూటమి ప్రభుత్వ పాలన డెవలప్మెంట్ అనేది ఏం చేశారంటే ఇప్పుడు అది ప్రజలకే బాగా తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖల్లో ఎలా ఉద్యోగస్తుల్ని ఎలా పనిచేపిస్తున్నారు అనేది పోయిన ప్రభుత్వంలో ఎలా పనిచేశారు అనేది చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. రోడ్లు కూడా కనపడిన పరిస్థితి పోయిన ప్రభుత్వంలో. ఇక ఈ ప్రభుత్వంలో ఏంటంటే కొండల్లో కూడా రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయి. కళ్యాణ్ గారు మరి గిరిజనులకు కానీ ఎలా అయినా సరే సహాయం చెయ్యాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకురావాలనే దిశగా కరెంటు కానీ రోడ్లు కానీ అన్ని హాస్పిటల్స్ కానీ అన్నీ కట్టిస్తున్నారు. జాగ్రత్తగా వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఇన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రోడ్లు వేసారు, హాస్పిటల్స్ కట్టిస్తున్నారు, సామాన్య ప్రజలు బతుకుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతుంటే మరి వైసీపీ నాయకులు ఏంటి బ్రదర్? అసలు ఈ ప్రభుత్వంలో ప్రజలు బ్రతకలేకపోతున్నారు, అసలు రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశారు చంద్రబాబు, అసలు నా ప్రభుత్వంలో బాగుంది మొత్తం అని చెప్పి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళ దృష్టిలో ప్రభుత్వం అనేది ఏంటంటే పార్టీ పథకాలు అనేది, కూటమి ప్రభుత్వంలో ఏంటంటే అభివృద్ధి అనేది జనాలు బతకాలని చెప్పేసి ఆలోచిస్తున్నారండి. దాన్ని బట్టి మరి పోయిన సంవత్సరం వాళ్ళు చేయలేక 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం 125 సీట్లు గెలిచిందంటే దానికి కారణం యువత కానీ మరి మహిళలు కానీ
ఎవరైనా సరే దాని మీద నమ్మకం పెట్టుకుని వీళ్ళు మనకు మంచి చేస్తారని చెప్పి ఉద్దేశంతో గెలిపించి అంత చేశారు. దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. అంటే ఓ పక్కన చదువుకున్న వాళ్ళకేమో నారా లోకేష్ అసలు విద్యాశాఖ మంత్రి అసలు ఏమీ పని చేయట్లేదు, చూసుకుంటే ఫుడ్ కూడా సరిగ్గా సఫలంగా పెట్టట్లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి అన్నీ 100కి 100% అనేది న్యాయం అనేది చూసుకోవాల్సిన పరిస్థితి మందండి. ఎక్కడో చోట చిన్న తప్పులు జరుగుతుంది, దాన్ని కూడా సరిదిద్దుకుని ముందుకెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటారు నాయకులు కూడా. అది పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు. చిన్న చిన్న తప్పులు అనేవి జరుగుతుంది, రెక్టిఫై చేసుకుని ముందుకెళ్తారు. అంటే ఒక ఫైనల్గా రేపు జరగబోయే ఎలక్షన్స్లో యువత మొత్తం జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా బయటకు వస్తే తండోపతండాలుగా జనం కూడా వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు గత పాలకులు. ఏంటి ఒక యువకుడిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఏమన్నా సహకరిస్తారా మీరు? అంటే ఆల్రెడీ చూసిన తర్వాత మళ్ళీ ఆయనకి సహకారం అందించడం అనేది చాలా తప్పండి. అంటే ఉద్యోగాలు లేవు, ఒక 5 సంవత్సరాలు యువత ఎలా ఇబ్బంది పడ్డారు, ఫీజులు రీఎంబర్స్మెంట్ కూడా చాలా లేటుగా జరిగింది, సొంత డబ్బులు తీసుకెళ్ళి కట్టాల్సిన పరిస్థితి. కొన్ని సామాన్య కుటుంబాల్లో రోజు కూలీలు చేసుకుంటే కానీ గడవని పరిస్థితుల్లో కూడా అప్పులు చేసి మరీ వెళ్ళి ఫీజులు కట్టారు. అంత కష్టపడిన యువత మళ్ళీ వాళ్ళ వైపు చూసి ఆలోచించడం అనేది అసలు జరగని పని.